ఓకే. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి పెయిన్ అంటే బాధ. నేను ఈ వీడియో మీ ముందు చేయడానికి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చూసిన అనమాట ఇంగ్లీష్లో. నాకు చాలా బాగా అనిపించింది అది. దాన్ని మీ ముందు షేర్ చేసుకుందామని వచ్చిన. ఓకే, మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రపంచంలో ఉండేది రెండు బాధలు. అందులో ఒకటి నిన్ను బాధ పెట్టేది, రెండు నువ్వు నేర్చుకునేది. ఓకే, చెప్పగానే అర్థమైపోయింది కదా. అదే ఒకటి నిన్ను బాధ పెట్టేది, రెండు నువ్వు నేర్చుకునేది. ఎటువైపు ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకో. దానికి మనం ఎగ్జాంపుల్ చెప్పినా కదా, అమ్మాయి ప్రేమ, అమ్మ ప్రేమ, మన ఇప్పుడు ఫ్రెండ్స్ని మనల్ని మోసం చేసిరని ఫ్రెండ్స్ లవ్ కానీ ఎవ్రీవన్ ప్రతి ఒక్కటి మనం ఒక తీసుకుంటే నార్మల్ ఒక లవ్ గురించి మాట్లాడుకున్నా, మన లైఫ్ గురించి మాట్లాడుకున్నా అంటారు కదా, బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని. ఏదైనా కానీ ఒక పెయిన్, నువ్వు దాంట్లో ఏంది మోసపోయి నువ్వు బాధ అంటారు కదా, నేను మోసం చేసిరు, మోసపోయి నువ్వు, వాళ్ళు మోసం చేసిరు, వీళ్ళు మోసం, ప్రతి ఒక్కటి నువ్వు ఒక బాధ నుంచి నువ్వు ఒకటి నిన్ను బాధ పెడితే ఇంకొకటి నువ్వు నేర్చుకోవాలి. అది ఎటు సైడ్ ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ చెప్తాం కదా, ఒకళ్ళు మోసం చేశారని చెప్పి నువ్వు బాధపడ్డావు అనుకో, దానివల్ల నీకు పెద్ద ఉపయోగం ఏం లేదు. అదే నువ్వు దాని నుంచి నేర్చుకున్నావు అనుకో, వాళ్ళు నిన్ను ఎందువల్ల మోసం చేసిరో దాన్ని నెక్స్ట్ నువ్వు దాన్ని డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయి. అర్థమైంది? బాధ అనేది నీకు నువ్వు నేర్చుకునే దాని నుంచి వచ్చిందే నీ గెలుపు. అర్థమైందా? నన్ను ఎవరో మోసం చేశారని బాధపడటం కానీ, వాళ్ళు మోసం చేశారని ఏడవటం కానీ ఏం లేదు. ఒకటబ్బా, ఏం లేదు. నువ్వు బాధపడ్డావా, నేర్చుకున్నావా, ఇది ఈ రెండింటిలో నువ్వు ఎటు సైడ్ ఉంటావు. అది నీ బాధ నుంచి నువ్వు. ఇంగ్లీష్లో ఒక డైలాగ్ ఉంటుంది, యూస్ యువర్ పెయిన్ వైస్లీ అని. అంటే దాని అర్థం నీ బాధని తెలివిగా ఉపయోగించుకొని. అంటే నువ్వు దాన్ని అంటారు కదా, నువ్వు దాన్ని బాధగా తీసుకుంటావా, నేర్చుకోవడంగా తీసుకుంటావా, ఎటువైపు ఉంటావో అది నీ ఇష్టం. ఇది చాలా మంచి మోటివేషన్ వీడియో అనమాట. నేను వేరే చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. ఇది చెప్పింది కరెక్టే కదా. మనకి నువ్వు దేని గురించి మాట్లాడుకున్నా ఒకటే ప్రాబ్లం, నీకు అది మోసం చేసిర్రా ఏదైనా అని బాధ నుంచి నువ్వు నేర్చుకుంటావా, నువ్వు బాధలో ఉండి కృంగిపోతావా. ఈ రెండింటిలో ఇటు సైడ్ ఉంటావు నువ్వే డిసైడ్ చేసుకో. నేను నీకే చెప్తున్నా, సరేనా? యూస్ యువర్ పెయిన్ వైస్లీ. మళ్ళీ చెప్తున్నా కదా, యూస్ యువర్ పెయిన్ వైస్లీ. నీ బాధ నువ్వు తెలివిగా ఉపయోగించుకో. ఇటు సైడు బాధలో ఉంటావా, నేర్చుకునే సైడ్ ఉంటావా, సరేనా? ఈ రోజుకి ఈ వీడియోకి ఇంత మాత్రం. మళ్ళీ ఇంకొక వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.